నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా సి న్యూస్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 45వ డివిజన్ లో వైసీపీ నుంచి టీడీపీలోకి 250 మంది కూటమి అభివృద్ధి సంక్షేమ పాలనకు ఆకర్షితులై చేరికలు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదు, వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి. సప్ప దుర్గా ప్రసాద్ కి రాజీవ్ గాంధీ పురస్కారం, సద్భావన అవార్డు అందజేసిన హర్ష కుమార్. ప్రియాంక హత్య కేసులో నిందితులు రిమాండ్ పొడిగింపు, జిల్లా కోర్టులో హాజరుపరిచి సెంట్రల్ జైలుకు తరలింపు. 28 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 15వ డివిజన్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటన. క్వారీ ఏరియా బడుగు బలహీన వర్గాలు అధికంగా నివసించే ప్రాంతమని, గతంలో ఈ ప్రాంతంపై రాజకీయ పార్టీలకు చిన్న చూపు ఉండేదని, గత పాలకులు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప అభివృద్ధిపై శాశ్వత దృష్టి పెట్టలేదని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో క్వారీ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 45వ డివిజన్లో కోటిలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో ఆనంద్ పొట్ట సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 250 మంది టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పార్టీ కండువాలు వేసి వారిని సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జిరాంబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ప్రస్తుతం కంపోస్ట్ యార్డులో పేరుకుపోయిన లక్షల టన్నుల లెగసీ వేస్ట్ను శాస్త్రీయ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయిస్తున్నామని, అనంతరం ఆ ప్రాంతాన్ని చదును చేసి వినియోగంలోకి తెస్తామన్నారు. ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు, పందిరి మహాదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు మోకమాటి సత్యనారాయణ, అగురు ధనరాజ్, దినేష్ కుమార్, కేబుల్ మురళి తదితరులు పాల్గొన్నారు. మన పేపర్ మిల్ ఎన్నికలే చూడండి, ఏమైపోయింది? వైసీపీ పార్టీ నా మీద పోటీ చేసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు పేపర్ మిల్ దగ్గర రాలా? ఎందుకు ఏమీ మాట్లాడలేకపోయారు? ఎందుకంటే సూట్ కేసులు తీసుకొని అవినీతికి అలవాటైపోయి రాలేకపోతా ఉన్నారు బయటికి. తప్పకుండా ఈ నగరంలో ఇది ఆరంభం. నేను మా నాయకులు అంటా ఉంటారు, ఇప్పుడే బొడ్డన్న అంటా ఉన్నారు, 74,000 మెజారిటీ వచ్చింది, జాయినింగ్లు చేసుకుంటున్నాం, ఎలా క్యారీ చేస్తామని అన్నారు. 74,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఈరోజు వస్తున్న వారు మా అందరికీ కూడా చాలా కష్టంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వచ్చిన వారి యొక్క గౌరవం తగ్గకూడదు. వస్తున్న వారు నమ్మకంతో వస్తూ ఉన్నారు, పార్టీ గెలుపు కోసం వస్తూ ఉన్నారు. వాళ్ళ గౌరవాలు తగ్గకుండా ఇప్పటికే బలమైన నాయకత్వం క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన నాయకత్వం ఉంది. దానికి తోడు జనసేన, బీజేపీ వాళ్ళు ఉన్నారు. అందరినీ సమన్వయపరుస్తూ వస్తున్న వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. మొన్ననే 41వ వార్డులో జాయినింగ్లు జరిగినాయి. మర్రి వెంకటన్ సోదరుడు టీఎన్టీసీ నాయకుడు, కార్మిక నాయకుడు చేరారు కోట్లింగాలపేట నుంచి. ఈరోజు ఇది ఇప్పుడే మా నాయకులు చెప్తా ఉన్నారు, నగర అధ్యక్షులు, నగర ప్రధాన కార్యదర్శి 25వ తారీఖున సీతంపేటలోనే భారీగా చేరికలు ఉన్నాయని. గేట్లు ఓపెన్ చేస్తే ఖాళీ అవుతుంది, జాగ్రత్తగా చెయ్యండి సార్, మళ్ళా మొయ్యాలి కదా అన్నాను. లేదు సార్, మన కుటుంబం పెద్దది, మన మనసు పెద్దది, మనకి కల్ముషం లేని వ్యక్తులం, కుళ్ళు కుతంత్రం లేని వ్యక్తులం, కాబట్టి ఎంతమంది వచ్చినా మనం ప్రేమ అనురాగంతో చూసుకోవచ్చని మాట ఇచ్చారు అధ్యక్షులు వారు. కాబట్టి ఇవంతా కూడా ఒక్కసారి గేట్లు ఓపెన్ చేస్తే ఖాళీ అయిపోతుంది వైసీపీ పార్టీ. మా ఆలోచన ఏంటంటే వాళ్ళని బలవంతంగా పోలీసులు పంపించో రౌడీ షీట్లు పెడతామనో చేరికలు చేసుకుంటా, పార్టీ మీద అభిమానంతో ఆకర్షితులై వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నాం, గౌరవిస్తాం. కూటమి యొక్క గెలుపుకి కలిసికట్టుగా అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున రాజమండ్రి సిటీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో, శ్రీ ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో 45వ వార్డులో, ఇక్కడ మా వార్డు అధ్యక్షులు కోయల రమణ గారి ఆధ్వర్యంలో అనేక మంది యువత, దాదాపు 100 నుంచి 200 లోపు ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వారు చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి పనితీరు చూసి
వారి ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ క్వారీ ప్రాంతం ఏదైతే ఉందో అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం, అధిక సంఖ్యలో ఇక్కడ చాలా ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఎంపీ గారి సహకారంతో అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఇక్కడ నీటి సౌకర్యం, అలాగే డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా, అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ చాలా పెద్ద సమస్యగా ఇక్కడ చెప్తున్నారు. అవన్నీ కూడా శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేటప్పటికి పార్టీ పట్ల, ఆదిరెడ్డి వాసు గారి పట్ల వారు ఆకర్షితులై ఇవాళ చాలామంది జాయిన్ అవుతున్నారు. అంటే ఇది మొదటి జాయినింగ్ కాదు, ఇప్పటికే 2-3 అయినాయి. ఇంకా అనేక వార్డుల్లో రానున్న రోజుల్లో జాయినింగ్కి ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి రోజు రోజుకి రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీలు బలపడుతూ ఒక పక్కన, అదే ఇంకో పక్కన వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో రోజుకి రాజకీయానికి దిగజారుతున్నారు. వారి బలం కూడా రోజుకి క్షీణించిపోతుందని చెప్పేసి మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. 45వ వార్డులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అనేక కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి చూసి, అలాగే వీళ్ళందరికీ ఇప్పుడు ఇంకా మాకు అభివృద్ధి కూడా ఆల్రెడీ 2 కోట్ల రూపాయల వర్కులు అయినాయి, ఇంకా 1 కోటి రూపాయల వర్కులు ఇప్పుడు మొదలైనవి. అందులో మన కాంట్రాక్టర్ గారు, మన మొగ సత్యం గారు అబ్బాయి కూడా వర్క్ చేస్తున్నారు. అలా ఇంకా 3 వర్కులు అవుతున్నాయి, 3 కోటి రూపాయల వర్కులు జరుగుతున్నాయి. అలాగే మాకు కూడా ఎప్పటి నుంచో ఉన్న వాటర్ ఇబ్బంది, మా చిన్నప్పుడు మాకు చాలా బాధలు పడేవాళ్ళు. నీలకారులు పట్టుకోవటానికి గాజులు పగిలిపోయి, ఆడవాళ్ళు బిందులు పగిలిపోయి. కానీ ఈ రోజున వాటర్ ఇబ్బంది ఎంపీ పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో 95 కోట్లు పెట్టి మా కోరి స్లమ్ ఏరియా 5 వార్డులకి మాకు వాటర్ సహకారం 2 పూట్ల ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్లో. దాన్ని అమలు చేశారు. అలాగే ఎంఎస్ఆర్ నగర్ అనేది ఎప్పుడూ ఒక రోడ్డు లేదు, సీసీ రోడ్డు కానీ, దానికి ఈ రోజున ఇప్పుడు 5-6 రోడ్లు అయినాయి, ఇంకా 2-3 రోడ్లు ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఆ ఎంఎస్ఆర్ నగర్ రోడ్లు కూడా వేయించడం జరుగుతుంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయాలని ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలు ఎవరూ వెనకడుగు వేయరని, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు, ఉద్యమాలు కొనసాగుతాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూటమి నాయకులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆలమూరు వైసీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు బెయిల్పై విడుదల సందర్భంగా గురువారం సాయంత్రం జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీ శ్రేణులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చేరుకున్నారు. విడుదల అనంతరం జగ్గిరెడ్డితో పాటు మాజీ ఎంపీ అనురాధ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఆలమూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడరేషన్ గ్రాంట్లో 2 వంతెనల నిర్మాణం చేపడితే క్రెడిట్ చోరీలో భాగంగా ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే బండారు సత్యానందం అక్కడ 2 స్తంభాలు కట్టించి వారి పేర్లు పెట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిని అక్కడ వైకాపా మండల కన్వీనర్గా ఉన్న తమ్మన శ్రీనివాసరావు వ్యతిరేకించడంతో అతనితో పాటు మరో 2 అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. కూటమి కేసులకు బెదిరేది లేదని, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని హెచ్చరించారు. మోడరైజేషన్ లో భాగంగా 2 బ్రిడ్జిలు మరి ఆలమూరు మండలంలో నిర్మిస్తే అప్పటి శాసనసభ్యులు బిక్కిన కృష్ణార్జున చౌదరి గారు ఆయన హయాంలో ఈ బ్రిడ్జిలు మొదలై పూర్తయ్యాయి. అటువంటి బ్రిడ్జిలకి నేడు మళ్ళీ కొత్తగా ఈయన పేర్లు పెట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించినటువంటి మా మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసరావు గారిని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని 14 రోజులు రిమాండ్ వచ్చే విధంగా వారు పోలీసుల చేత అలాగే ఉన్నటువంటి అధికారుల చేత కూడా తప్పు చేయించి ఈరోజు మరి వారిని రిమాండ్కి పంపించే విధంగా బండారు సత్యేంద్రరావు గారు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో వారి యొక్క పిల్లలకి మరి శుభకార్యం కూడా ఏదో ఉంది 2 రోజుల్లో. అటువంటి తరుణంలో ఇట్లా ఉన్నటువంటి వారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేటువంటి నాయకులపై అక్రమ కేసులు పెట్టి వారిని ఇవాళ జైలు పాలు చేశారు. మరి ఈ రోజున ఏదైతే వ్యవస్థలను మేనేజ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ మేనేజ్ చేసి అధికారులతో కేసులు పెట్టించి తద్వారా వారికి రిమాండ్ ఇప్పించేటువంటి కార్యక్రమాలు బండారు సత్యేంద్రరావు గారు చేస్తున్నారు. కానీ ఈ రోజున న్యాయ వ్యవస్థలో మాకు న్యాయం జరిగింది. తమ్మన శ్రీనివాసరావు గారికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ కేసులకి మరి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి బండారు సత్యేంద్రరావు గారికి ఒక చంపపెట్టు మాదిరిగా బెయిల్ ఇచ్చి
ఇవాళ న్యాయ వ్యవస్థ మళ్ళీ గెలిచిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కుటుంబ ప్రభుత్వం అయాల జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారు, అలాగే మా జగ్గిరెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవాళ నా మీద కూడా తప్పుడు కేసులు పెట్టి నా కొడుకుని నా తమ్ముడు గారి అబ్బాయిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ఇలాంటి తప్పుడు కేసులకి జడిసేది లేదు, భయపడేది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగ్గిరెడ్డి గారు ఉన్న నాళ్ళ మాకు ఎటువంటి అన్యాయం జరగదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు అటువంటి వాడు, మా జగ్గిరెడ్డి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి వాడు. ఎందుకంటే కార్యకర్త కంట్లో నీరు తిరిగిందంటే ఆయన కంట్లోనూ కూడా నీరు తిరిగిద్ది, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మా నాయకుడు వెనకాల మేము తప్పులు చెయ్యం, ఆయన చేయనివాడు కూడానే. కానీ ఈ కుటుంబ ప్రభుత్వం అన్నీ తప్పులే. ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కేసు పెట్టి లోనకి గెంటుతున్నారు. కానీ ఇది ఎన్నాళ్ళు సాగిద్ది? నిజంగా ఇవాళ జరిగింది రేపు జరగదు. బాల్ గెట్టేస్తాం, మళ్ళీ మీదకి వస్తుంది. కానీ మేము అలా పడి ఉంటామనుకుంటాం మాత్రం సర్వకళ. పార్టీ గురించి ఎంత దూరమైన వెళ్తాం, ఎన్ని అయినా సాధిస్తాం, దాంట్లో అనుమానం లేదు. అలాగే మా జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో ఇంకా కష్టపడతాం, ఇంకా పైకి లెగుస్తాం. కానీ ఎవరు ఏం చేసినా జడిసేది లేదు, ఒరిగేది లేదు. ఎందుకంటే మా నాయకులు అటువంటి వాళ్ళు కాబట్టి మేము కూడా కండిషన్గా చెప్తున్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో సీఎం అవుతారు. మా జగ్గిరెడ్డి గారు భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంటు సభ్యులు జీవి హర్ష కుమార్ ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును విఖ్యాత నాట్య పండితులు డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ కి అందజేసి ఘనంగా సత్కరించారు. ఎన్నో పరిశోధనలు చేసి మరెన్నో గ్రంథాలు రచించి ఆలయ నృత్యం నర్తన యజ్ఞం పునర్సృష్టి గావించి బహు కళావేత్తగా నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన ఋషి తుల్యులు డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్కి రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం అందించడంతో రాజీవ్ గాంధీ కళాశాలల ప్రతిష్ట మరింత పెరిగిందని హర్షకుమార్ అన్నారు. హర్షకుమార్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా జ్ఞాపిక, పట్టు వస్త్రాలు, శాలువాతో పాటుగా 50,000 రూపాయల నగదు అవార్డు రూపంలో అందించారు. హర్షకుమార్ కుటుంబ సభ్యులకు సప్పా దుర్గా ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ కళాశాలల మాజీ ప్రిన్సిపల్ మేరీ జోన్స్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం కూడా అందించారు. హర్షకుమార్ సతీమణి సరళకుమారి, రాజీవ్ గాంధీ కళాశాలల డైరెక్టర్లు అన్విత శ్రీరాజ్, అంకిత సుందర్ దంపతులు, కళాశాల ప్రిన్సిపల్ నాగరాణి, థామస్ అబ్రహం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, సప్పా శిష్యులు, వారి తల్లిదండ్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలమాలలతో పురస్కార గ్రహీతలను సత్కరించారు. Speaking of remarkable journey filled with commitment, wisdom and countless. ఈ రోజున సద్భావన అవార్డు ఈ రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో జరుపుకున్నాం. ఈవేళ సద్భావన డే, రాజీవ్ గాంధీ బర్త్డేని సద్భావన డే కింద జరుపుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది. ప్రతి సంవత్సరం మేము సద్భావన అవార్డు అనేది ఇస్తాం. కానీ ఈ సంవత్సరం సద్భావన అవార్డుకి మేము ఇంతకుముందు 25,000 ఇచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి 50,000 ఇస్తున్నాం. అది ఒక సద్భావన అవార్డు రాజమండ్రిలో ఎవరు అర్హులని ఒక కమిటీ వేసి చేసుకున్నప్పుడు మాకు సప్పా దుర్గా ప్రసాద్ గారు చాలా అర్హులని మాకు అనిపించింది. అందు గురించి సప్పా దుర్గా ప్రసాద్ గారికి ఈ సద్భావన అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మా పార్టీ ప్రిన్సిపల్ రిటైర్డ్ పదవీ విరమణ చేసినటువంటి జోన్స్ మహేశ్వర రెడ్డి గారికి ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాం. రాజీవ్ గాంధీ అంటే ఈ యొక్క మోడర్న్ ఇండియాకి ఆయన ఆర్కిటెక్ట్. ఈ రోజున ఈ టెక్నాలజీ రంగం కానీ, ఐటీ రంగం కానీ, కంప్యూటర్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి చెందినాయంటే బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ లేకపోతే ఈ దేశం ఇంత అభివృద్ధి చెందదు. ఎందువల్లంటే ఈ రోజున ఒక 60% కుటుంబాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే 60% ఆఫ్ భారతదేశంలోని కుటుంబాలు. దానికి కారణం రాజీవ్ గాంధీ కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామంది విమర్శించారు. కానీ ఇండియా ఆ యొక్క నైపుణ్యాన్ని చేతి పుచ్చుకుందంటే బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. అందువల్లనే మనం కంప్యూటర్ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో అగ్రగణ్యులుగా ఉన్నాం. మన తర్వాతే చైనా, అమెరికా కానీ ఎవరికి సీఈఓలు అందరూ కూడా మన వాళ్ళు. ఎన్నిటికీ కారణం రాజీవ్ గాంధీ. కాబట్టి ఆ రాజీవ్ గాంధీని ఎప్పుడు మర్చిపోకూడదు. రాజీవ్ గాంధీ ఇచ్చిన గొప్ప శాస్త్ర సాంకేతిక డెవలప్మెంట్ని, టెలిఫోన్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ అన్నిటికీ ఆద్యుడు రాజీవ్ గాంధీ.
సో ఆ రాజీవ్ గాంధీని సన్మానించుకు ఆయన్ని నివాళులర్పించడం ఈవేళ మా రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో జరుగుతూ ఉంది. రాజీవ్ గాంధీ పురస్కారాన్ని, సద్భావన పురస్కారాన్ని అందించిన రాజీవ్ గాంధీ మేనేజ్మెంట్కి, హర్ష్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాజీవ్ గాంధీ అవార్డు తీసుకోవడం ఇది రెండోసారి. 1998లో ఢిల్లీకి చెందిన సంస్థ బెంగళూరులో అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో 98లో ఇవ్వడం జరిగింది. ఇది ఆయన పేరు మీద రెండో అవార్డు తీసుకుంటున్నాను. నేను చేసిన నిస్వార్థ కళాసేవను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించినందుకు అందరికీ, కళాభిమానులందరికీ, రాజీవ్ గాంధీ కళాశాల వారికి, హర్ష్ కుమార్ కుటుంబ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల రిమాండ్ను జిల్లా కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో నిందితులు సూరవరపు దశ్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్లకు విధించిన పోలీస్ కస్టడీ ముగియడంతో వీరిని జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. పోలీస్ కస్టడీ సమయంలో నిందితులను పలుమార్లు విచారించిన దర్యాప్తు అధికారులు కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. కస్టడీ గడువు పూర్తి కావడంతో నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వారి రిమాండ్ను న్యాయస్థానం మరో 14 రోజులు పొడిగించింది. కోర్టు ఆదేశాల అనంతరం నిందితులను కట్టుదిట్టమైన భద్రత నడుమ తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించి అప్పగించారు. డాక్టర్ ప్రియాంక హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు పురోగతిపై ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో 15వ డివిజన్లో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తాడితోట జీవి మాల్ వద్ద 28 లక్షలతో ఆర్సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల రాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైనుంచి వస్తున్న మేజర్ డ్రైనేజీని కిందకు వెళ్లే మేజర్ డ్రైనేజీకి అనుసంధానం చేసేలా ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 15వ డివిజన్లో సుమారు 50 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, పుష్కరాల సందర్భంగా మరో 1,50,00,000తో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయ్యప్ప నగర్లో ఏళ్లుగా ఉన్న సింగిల్ ఫేజ్ విద్యుత్ సమస్యను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించామని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు 4 ట్రాన్స్ఫార్మర్లు సుమారు 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసే శాశ్వత పరిష్కారం చూపించామని పేర్కొన్నారు. రెల్లిపేటలోని సుమారు 185 మంది రిక్షా కార్మికుల వేతనాలను 9,000 నుంచి 15,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. కూటమి నాయకులు కొడమల్ల శ్రీనివాస్, రామినేని మస్తాన్ చౌదరి, కొల్లి బుజ్జి, నీలాపు వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి రాజ్కుమార్, రాయ్ అప్పన్నబాబు, స్వర్ణ, ఇంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. ఫేజ్ అయిపోయింది, పోల్స్ అడిగినవి అయిపోయింది, అన్నీ అయిపోయింది. షెల్టర్ ఎదుర్కొంటూ ఉన్న సైడ్ నుంచి ఉత్తరాంధ్ర వాటర్ దీంతో సహా అందరూ ఉత్తరాంధ్ర లింకులు వీళ్ళు మిస్సెస్ గారి లింకులు అన్నారు. 15వ వార్డులో కూటమి ప్రభుత్వం తరపున ఈరోజు సుమారు 30 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. 30 లక్షలతోటి మేజర్ డ్రైన్ ఏదైతే పైనుంచి వస్తూ ఉన్న మేజర్ డ్రైన్కి కనెక్టింగ్ పెట్టి కింద నుంచి వెళ్తా ఉన్న మేజర్ డ్రైన్కి కనెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ వార్డులో సుమారు 50 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అలాగే పుష్కరాలకు కూడా మిగిలిన సుమారు 1,50,00,000 పుష్కరాలకు కూడా పనులు పెట్టుకోవడం జరిగింది. అయ్యప్ప నగర్లోని ఏదైతే షెల్టర్ని ఎదుర్కొంటా ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య సింగిల్ ఫేజ్ కరెంట్, అది కూటమి వచ్చిన తర్వాతే 3 ఫేజ్లో కన్వర్ట్ చేసి అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు వేసి పరిష్కారం చూపించాం. అక్కడే 4 ట్రాన్స్ఫార్మర్లు వేసాం. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15వ వార్డులో కేవలం అయ్యప్ప నగర్లోనే 4 ట్రాన్స్ఫార్మర్లు అంటే సుమారు 20 లక్షలతోటి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ వేసి శాశ్వత పరిష్కారం చూపించున్నాం.
అలాగే ఇప్పుడు బ్రాడీపేటలోని ఈ డ్రైన్ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఎలక్ట్రికల్ పోల్స్ వేసాం. అలాగే పక్కనే ఉన్న రెల్లిపేట ఏదైతే సుమారు 185 మంది రిక్షా కార్మికులు గతంలో చాలండి జీతం 6,000, తర్వాత 6,000 నుంచి 9,000 ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు అడిగి వైసీపీ ప్రభుత్వంలోని నీరసం వచ్చేసి పని మీద విరక్తి కూడా వచ్చే పరిస్థితులు. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 185 మంది రిక్షా కార్మికులకి 9,000 నుంచి 15,000 జీతం చేసింది కూటమి ప్రభుత్వం. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు 79 మంది కార్మికులు, రెల్లి సామాజిక వర్గంలో ఉన్న కార్మికులు 79 మంది చనిపోతే రిటైర్మెంట్ అయితే గత ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడే లేదు. మరి పారిశుధ్యం ఎలా మెరుగుపడుతుంది? కూటమి వచ్చిన తర్వాత 79 మందిని నియమించడమే కాదు, ఆ 79 మంది నియామకంలో ఏ ఒక్క రూపాయి అవినీతి కూడా జరగకుండా కూటమి ప్రభుత్వం శాసనసభ్యుడిగా నేను చూసుకున్నాను. ఎక్కడ అవినీతి లేదు. కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చాం, ఇంకా కొంతమందికి అవకాశాలు ఇవ్వాలి, అది కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ 15వ వార్డుని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 15వ వార్డు అనే కాదు, ఇప్పటికే 100 కోట్లతోటి టెండర్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి. మరొక 150 కోట్లు ఇంకొక 15 రోజుల్లో ఓపెన్ చేస్తున్నాం. అది కాకుండా మరొక 250 కోట్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అది కూడా అతి దగ్గరలో ప్రారంభం చేసుకోబోతాను. టెండర్లు పిలవడమే కాదు, పనులు కూడా త్వరగతిన ప్రారంభం చేసుకుంటూ నాణ్యతా ప్రమాణాల్లోని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని సామాజిక సేవకుడు ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా స్థానిక లింగంపేట విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితో పడాల శ్రీనివాస్ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ మెగాస్టార్ జన్మదినోత్సవాన్ని వారోత్సవాలుగా పలు సేవా కార్యక్రమాలతో జరుపుతున్నామన్నారు. ఈరోజు పేదలకు అన్నదానం చేస్తామన్నారు. 22వ తేదీన అదే విజయదుర్గ ఆలయంలో అమ్మవారికి సరస్వతి పూజ చేయించి విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. శ్రీ విజయదుర్గ ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్, సబ్బెల్ల వెంకట్రావు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ నీలపాల సత్యనారాయణ, బండు, పడాల యశోద కృష్ణ, ఊటూరి నాగేశ్వరరావు, సబ్బెల్ల రమేష్, సుంకర సత్యనారాయణ, సబ్బెల్ల రాము, జే రాజు, వానపల్లి హనుమంతు, శివ, రమేష్, నాగేశ్వరరావు, రాజు, ప్రసాద్, బొబ్బిలి నాగలక్ష్మి, నాగమణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమ్మ ప్రతి ఒక్కరు కూడా 2 లైన్ పెట్టద్దు, ఒక్క లైన్లో బ్రహ్మాండమైన అన్న సంతర్పణ జరుగుతున్నది. ప్రతి భక్తు ఈ యొక్క అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించ. అలాగే ఈ రోజు ఈ యొక్క అన్న సందర్భ రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్ సమీపంలోని దుర్గాపురంలో వించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో సందడి నెలకొంది. ప్రతి ఏటా మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా తరలి రావడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టారు. ఉదయం నుండి మహిళలు అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తమ ఇంట సిరి సంపదలు వెల్లివిరియాలని, సౌభాగ్యం కలిగేలా ఆ శ్రావణలక్ష్మి ఆశీర్వదించాలని పూజలతో ద్వారా మహిళలు వేడుకున్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు.
మిషన్ శక్తి షాట్ కి ఎంపికై ఢిల్లీలో శాస్త్రవేత్తలతో శిక్షణ పొందడానికి కందుల జెస్సీ వెళ్తున్న సందర్భంగా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టికే విశ్వేశ్వర రెడ్డి, దేశిరెడ్డి బలరామ నాయుడు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి కందుల జెస్సీ ప్రపంచంలోనే మొట్టమొదటి మిషన్ శక్తి షాట్ ఆల్ గర్ల్స్ లూనార్ క్యూబ్ షాట్ ప్రాజెక్టుకు ఎంపికవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇది ప్రపంచంలోనే తొలి గ్లోబల్ ఆల్ గర్ల్స్ లూనార్ క్యూబ్ షాట్ మిషన్ అని, ఇందులో బాలికలు స్వయంగా చంద్రుడికి పంపే చిన్న ఉపగ్రహాన్ని డిజైన్ చేసి తయారు చేస్తారని, అటువంటి కార్యక్రమానికి ఎంపిక కావడం కందుల జెస్సీ తెలివితేటలకు నిదర్శనమన్నారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆనం కళా కేంద్రంలో జరిగే రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ఫౌండేషన్ డేకి జెస్సీని ఆహ్వానించగా తప్పకుండా వస్తానని తెలిపింది. రాజమహేంద్రవరం బిడ్డ జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించడం నిజంగా గర్వకారణమని అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 45వ డివిజన్ లో వైసీపీ నుంచి టీడీపీలోకి 250 మంది కూటమి అభివృద్ధి సంక్షేమ పాలనకు ఆకర్షితులై చేరికలు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదు, వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి. సప్పా దుర్గా ప్రసాద్ కి రాజీవ్ గాంధీ పురస్కారం, సద్భావన అవార్డు అందజేసిన హర్ష కుమార్. ప్రియాంక హత్య కేసులో నిందితులు రిమాండ్ పొడిగింపు, జిల్లా కోర్టులో హాజరుపరిచి సెంట్రల్ జైలుకు తరలింపు. 28 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, 15వ డివిజన్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.